పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము వచనములు 38 నుండి 44 వరకు. యేసు ఇట్లు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. వారు నిలువుటంగీలను ధరించి అంగడి వీధులలో వందనములు అందుకొనుటకు కోరుకుందరు. ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను విందులయందు అగ్రస్థానములను కాంక్షింతురు. వారు దీర్ఘ జపములు చేయునట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురికాగలరు అనెను. పిమ్మట యేసు కానుకల పెట్టు యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 పైసలు మాత్రమే వేసెను. ఆయన శిష్యులతో, అందరికంటే ఈమె ఎక్కువగా దానము చేసినది. ఎలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయు తన జీవనాధారమంతయు త్యాగము చేసినది అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేషము మార్కు సువార్త 12వ అధ్యాయములో చివరి వచనాలు. బహుశా మీ అందరికి కూడా తెలిసినటువంటిదే. ఈ వారం అంతా కూడాను మనము ఈ 12వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ రోజుతో ఈ 12వ అధ్యాయపు ధ్యానం ముగిసింది. తల్లి అయిన శ్రీ సభ మనకు ప్రసాదించినటువంటి ఈ దివ్యాహారములో, ఈ దివ్య సందేశాలలో ఈ 12వ అధ్యాయము చివరి వచనాలను మనం ఈనాడు ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరులరా, యేసు ప్రభు కాలంలో ముఖ్యంగా యూదులు, ఇజ్రాయేలీల యొక్క విశ్వాస చరిత్రలో పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు అనేటువంటి కొన్ని తెగలు ఉంటూ ఉండేటువంటివి. దీనిలో ప్రధానంగా పరిసయ్యులు ఇదిగో ఇజ్రాయేలీలను నడిపిస్తూ ఉండేటువంటి వారు. సద్దుకయ్యులు వారి విశ్వాస సిద్ధాంతాలు వేరు. దాని గురించి కూడా మనం ధ్యానం చేసి ఉన్నాం గత 2 రోజుల క్రితం. ఏమని అక్కడ ధ్యానం చేసినటువంటిది, వారు పునరుత్థానాన్ని నమ్మరు, విశ్వసించరు అని చెప్పని మనము ధ్యానం చేయటం జరిగింది. ఎందుకు అనేటువంటిది. ఈరోజు ప్రభువు చెప్పినటువంటి మాటలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. ధర్మశాస్త్ర బోధకులు అంటే మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వారు, చట్టం తెలిసినటువంటి వాళ్ళు. ఆ చట్టం తెలిసినటువంటి వారు ఆ చట్టానుసారంగా జీవించాలి. రూల్స్ మీకు, కట్టడలు మీకు, నియమాలు మీకు, మా జీవితం మేము ఇష్టం వచ్చినట్టు జీవిస్తాము అని పోకడలో జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళు. నియమం కట్టడ అందరికీ కట్టడే, ఆజ్ఞ అందరిది ఆజ్ఞే, అందరూ జీవించవలసినటువంటి వాళ్ళమే. కానీ వీళ్ళ యొక్క పోకడ ఎలా ఉండే? నియమాలు, కట్టడలు, ఆజ్ఞలు మీకు, మాకు కాదు, మేము ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు అనే తత్వంలో బ్రతుకుతూ ఉన్నటువంటి వారు. సో వారిని చూసి ప్రభువు ఈ విధంగా అంటున్నాడు, ధర్మశాస్త్ర బోధకుల యొక్క విషయమై కడు జాగరూకులై మెలగండి అని. వారు ఏం చేస్తారు? వాళ్ళు నిలువుటంగీలను ధరించి అంగడి వీధులలో వందనములు అందుకొనుట కోరుకుందరు. గుర్తింపు కోసం ఈ రోజుల్లో ప్రజలు తాపత్రయపడుతూ ఉంటారు. నాకున్న సామర్థ్యాలు, నాకున్నటువంటి ఇదిగో గొప్పనైనటువంటి ఆస్తి, పరపతి, అధికారం గుర్తించటం లేదు. ఈ గుర్తింపు అనేటువంటిది కూడా ఒకలాంటి వ్యామోహమే. 10 మందిలో నేనే ముందుండాలి, నాదే పై చేయి అవ్వాలి, నేను చెప్పిన మాటే జరగాలి, నేను తీసుకున్న నిర్ణయమే అనేటువంటి తత్వములో బ్రతుకుతుంది ఈ లోకము. అలా కాకుండా ఒక మంచి నాయకుడు, ఒక లీడర్గా ఉండాలి అంటే 10 మందిని కూడాను ఆలోచించేవాడు నిజమైనటువంటి లీడర్ కదా. 10 మందిని దగ్గర పెట్టుకొని 10 మంది యొక్క సలహాలు తీసుకునేవాడు నిజమైనటువంటి నాయకుడు, లీడరు. అది ప్రభువు చెప్తున్నాడు. వీరు ఏం చేస్తారు? ప్రార్థనా మందిరముల యందును ప్రధానాసనములను విందుల యందు అగ్రస్థానములను కాంక్షిస్తారు. వారికి దీర్ఘ జపములు చేయునట్లు నటిస్తారు.
వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారి కఠినతరముకు శిక్షకు గురి కాగలుగుతారు. స్వార్థంతో స్వలాభం కోసం జీవించేటువంటి నాయకులుగా ఉంటూ ఉన్నారు, నడిపించే వాళ్ళుగా ఉంటున్నారు, బోధకులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రమును సత్యమైనటువంటి బోధన చేసేవాళ్ళు ఈ రోజుల్లో మనకు కావాలి. సత్యవంతమైనటువంటి బోధన మనకు కావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, తగ్గింపు జీవితము లేకుండుట మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇదిగో దేవుడు ఒక వ్యాపార వస్తువుగా అయిపోతున్నాడు ఈ రోజుల్లో. విశ్వాసం ఒక వ్యాపారం అయిపోతుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నాది గొప్ప అంటే నాది గొప్ప, నా సిద్ధాంతాలు, నా విశ్వాసాలు, నా నమ్మకాలు గొప్ప అని ఎవరు ఎన్ని చెప్పినా విశ్వాసము నమ్మకం అనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి విషయము. నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ జ్ఞానముతో ఏది సత్యమైనటువంటిది, ఏది నిజమైనటువంటిది అని ఎన్నుకునేటువంటి జ్ఞానం నాకుంది. ఆ ఫ్రీడమ్, ఆ స్వాతంత్రం, ఆ స్వేచ్ఛ నాకుంది. కాబట్టి ఆ స్వేచ్ఛలో నేను ఏ మతాన్ని అనుసరించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ దేవుని పూజించాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటువైపు నేను వెళ్ళాలి, ఏ సిద్ధాంతాలను పాటించాలి అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడాను దేవుడిచ్చినటువంటి ఒక స్వేచ్ఛావరం. దాన్ని ఆటంకపరచడానికి ఎవరికి అధికారం లేదు. మనందరి యొక్క ప్రాథమిక విధి ఇది, ప్రాథమికమైనటువంటి విధులు ఇది. నా సొంత నిర్ణయాలను తీసుకొని నాకు ఆ స్వేచ్ఛ ఉంది, నాకు ఆ స్వాతంత్రం ఉంది. నీవు నన్ను ఆటంకపరచడానికి లేదు. కాబట్టి నేను గొప్ప, నువ్వు గొప్ప, నీది గొప్ప, నాది గొప్ప అనేటువంటి తత్వంలోకి వెళ్ళి అనవసరంగా ఇదిగో మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇదిగో నిజమైనటువంటి దేవుణ్ణి ఒక వ్యాపారంగా తయారు చేస్తూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులరా, కాబట్టి ఇదిగో నటించటం అనేటువంటిది మానేయాలి. సత్యమునకు సాక్ష్యాన్ని ఇవ్వాలి. 2000 సంవత్సరాల పైబడి కథోలిక స్త్రీసభ ఈ సత్యానికి ప్రపంచంలో నలుదిశలా వ్యాపించినటువంటి ఈ స్త్రీసభ సత్యమునకు సాక్ష్యంగా ఉంటూ ఉంది తన బోధకుల ద్వారా. ఉత్తమమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తి ఇదిగో ఈ స్త్రీసభలో ఉంది. కాబట్టే ప్రేమైన సహోదరి సహోదరులరా, సత్యమునకు సాక్ష్యంగా నిలబెడుతూ ఉంది. కాబట్టి సత్యమునకు సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి అని చెప్పని అంటూ ఉన్నారు. పునీత పౌలు గారు ఈ సందర్భంలో మనం ఆలోచన చేయవలసినటువంటిది తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో 4వ అధ్యాయంలో 2వ వచనము నుండి చాలా చక్కనటువంటి మాటలు చెప్తారు. ప్రేమైన సహోదరులరా, మనందరూ కూడా ఈ విశ్వాస ప్రయాణంలో ఇదిగో చాలా చక్కగా తోడుగా ఉండేటువంటి ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి, ఒక కనువిప్పును ప్రసాదించేటువంటి వాక్యాన్ని పునీత పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి 2వ లేఖలో 4వ అధ్యాయంలో 2వ వచనం చెప్తాడు. తిమోతి, నీవు వాక్యాన్ని బోధించు, అనుకూల సమయములందును అనుకూలము కాని సమయములందును దాన్ని కొనసాగించు. నీకు అనుకూలంగా ఉందని ఒకలాగా, అనుకూలంగా లేదని మరొకలాగా కాదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తిగా ఇదిగో అన్ని సమయాల యందు కూడా ప్రభువుని నీవు ఆరాధించి ఆయనను ప్రబోధించు అని చెప్పని అంటాడు. నీ ఎలా చేయమంటున్నాడు? సహనముతో కూడినటువంటి బోధతో ప్రజలను ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించుచుండము. ఒప్పించాలి కొన్నాటిల్లో మనుషులకు తెలియకపోతే, కొన్నాటిల్ని ఖండించాలి. ఇది తప్పు, తప్పును తప్పుగా ఖండించాలి నిర్ముఖమాటంగా. ప్రోత్సహించు, మంచిని ప్రోత్సహించు, సమాజంలో జరిగే మంచిని ప్రోత్సహించు. ఒకరి ద్వారా ఇదిగో 10 మంది బాగుపడుతున్నారు, సమాజం బాగుపడుతుంది, సంఘం బాగుపడుతుంది, ప్రోత్సహించు. ప్రజలు సత్యబోధనను ఆలకింపనటువంటి సమయం వచ్చును. సత్యమునకు సాక్ష్యం ఇచ్చేటువంటి రోజులు పోతున్నాయి. చిన్నాభిన్నమైపోయి, ముక్కలైపోయి ఇదిగో జీవించేటువంటి జీవితం వస్తూ ఉంది. ప్రజలు సత్య బోధనను ఆలకింపని సమయం వచ్చును. వచ్చిన తర్వాత ఏం జరిగింది? తమ ఇష్టం వచ్చినట్లు తమకు నచ్చిన వారినే బోధించేటువంటి పెక్కుమంది బోధకులను వారు చేరదీయుదురు. వాక్యం తెలియదు, వాక్య మర్మాలు తెలియదు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియదు, చరిత్ర తెలియదు, సందర్భం తెలియదు, సన్నివేశాలు తెలియదు, ఎందుకు ప్రభు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది అక్కడ తెలియదు. వక్రీకరించి అనేక విమర్శనాత్మకమైనటువంటి బోధనలు చేసేటువంటి, అసత్యాన్ని ప్రకటించేటువంటి ఇదిగో పరిస్థితుల్లో రోజుల్లో మనం ఉన్నాం. చక్కగా చెప్తున్నాడు, తమకు ఇష్టం వచ్చినట్లు తమకు నచ్చిన వారినే, తనకు ఏదనిపిస్తే అది, తన మనసులో ఏదనిపిస్తే అది, తన తలంపుకి ఏదొస్తే అది బోధించేటువంటి పెక్కుమంది బోధకులను వారు చేరదీయదురు. సత్యమును వదిలి కట్టు కథలకు చెవియొగ్గుదురు.
సత్యమును వదిలి కట్టుకథలకు చెవి ఎగ్గుదురు. కట్టుకథలు అనగా ఏదో ఒక కథ చెప్పేసి ఇదిగో ఇది వాక్యము, దీని యొక్క వివరణ ఇది అని చెప్పేటువంటి రోజుల్లో మనం అందరం కూడా ఉన్నాం. అటువంటి ప్రజలందరూ కూడా నమ్మి విశ్వసించి అవును అక్కడ బాగుంది, చక్కగా ఉంది, అనేకమైన జోకులు చెప్తున్నారు, అనేకమైన కథలు చెప్తున్నారు. అవి కావాలి, సత్యము కావాలి. క్రీస్తు బోధించిన బోధన ఏంటో కావాలి. క్రీస్తు సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు కాబట్టి ఆ సత్యం ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి సత్యమును వదిలి కట్టుకథలకు చెవి ఎగ్గుదురు. ఏంటి సత్యం? ఇదిగో 2000 సంవత్సరాలుగా శ్రీసభ మనకు చూపిస్తున్నటువంటి సత్యమైనటువంటి మార్గము, సత్యమైనటువంటి బోధన, దివ సంస్కారాలు, జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగము, దివసత్ప్రసాదము, పాప సంకీర్తనము, గురుపట్టము, జ్ఞాన వివాహము, వ్యాధిగ్రస్తుల అభ్యంగము, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఇదిగో శ్రీసభ మనతో ఉండి మనలను ముస్తాబు చేసి మనల్ని అభిషేకించి పవిత్రపరిచి ఈ లోకము నుండి సాగనంపేటువంటి ఓ గొప్ప అనేటువంటి రాజ్యంగా శ్రీసభను మనము అభివర్ణించాలి ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఈ సత్యాన్ని వదిలిపెట్టి కట్టుకథలకు ఇదిగో చెవియొగ్గుదురు అని చెప్పని పౌలు గారు చక్కగా అంటూ ఉన్నాడు. కానీ అన్ని విషయాలందు నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి. కష్టములను సహించి సువార్త ప్రచారం చేయుచు దేవుని సేవకుడుగా నీ విధిని సక్రమముగా నెరవేర్చుము. చాలా చక్కనైనటువంటి మాటలు ఇవి దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది, ఎటువైపు వెళుతూ ఉంది అనేటువంటి దాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా మత్తయి సువార్త 23:3లో వారి క్రియలను గాక వారి ఉపదేశమును అనుసరించి పాటించండి అని అన్నాడు. ఏలైనగా వారు బోధించినది వారే ఆచరింపరు. ఆత్మ పరిశీలన గావించుకుని జీవితాలను సరిచేసుకోవాలి, లేకుంటే తీర్పు గురి కావలసిందే. లూకాసు వార్త 12:15 మనం చూస్తూ ఉన్నాం. జాగరూకత వహించండి, ఎట్టి లోభమునకు లోను కాకుడు, ఏలైనగా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. బయట ఎక్కడో పడే కంటే ముందు నీ దగ్గరే నీ ముందు తిరుగుతూ నీ చెంతనే కాచుకొని పనిచేస్తున్న పేదవారిని కనిపెట్టు చూడు. అతని ఆవేదన దేవుని దగ్గర మొరపెడుతుంది. మన తెరేసా గారు ఒక మురికివాడలో సాయం చేయడానికి వెళ్ళినప్పుడు అందరికీ పంచి అయిపోయాక ఒక స్త్రీ లేటుగా సాయం కోసం వస్తే అప్పటికే అంతా అయిపోయింది, ఈమెకి ఎలా సహాయం చేయాలా అని పునీత మదర్ తెరేసమ్మ గారు ఆలోచిస్తూ ఉన్నారంట. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వేరొక స్త్రీ ఆమెకు ఉన్నటువంటి దానిలో కొద్దిగా తీసి ఆలస్యంగా వచ్చినటువంటి ఆమెకు ఇచ్చి ఇదిగో ఈ రోజుకి ఇదిగో మన ఇద్దరం పంచుకుందాము అని చెప్పని ఆమెకు పంచిందంట. ఆ యొక్క సన్నివేశాన్ని పునీత మదర్ తెరేసమ్మ గారు చూసి తన హృదయము ద్రవించిందంట. సమృద్ధిలో నుండి గాక తన లేము నుండి సహాయపడుట దేవునికి ఇష్టం. ఈరోజు మనం వినినటువంటిది అదియే. 2 కాసులు వేసింది ఒక పేద విధవరాలు. ప్రభు దానిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, అభినందిస్తూ ఉన్నాడు. కానీ అంతకుముందు చాలామంది వచ్చారు, కాయిన్స్ కదా, నాణాలు కాబట్టి ఆ పెట్టెలో వేసినప్పుడు టంగ్ అనే శబ్దం రావాలి, అంటే ఎంత గొప్పగా శబ్దం వస్తే అంత ఎక్కువ వేశారు అని చెప్పని వారి గురించి గొప్పగా పొగుడుతూ ఉండేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. కానీ ప్రభు అక్కడ ఉండి అందరినీ గమనిస్తూ ఇదిగో ఆమె లేమి నుండి తీసుకుని వచ్చి ఇదిగో ఇచ్చినటువంటి దానిని ప్రభువు అభినందిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మన యొక్క జీవితాలలో కూడాను అదియే. మనం దేవాలయానికి పీఠం చెంతకు వచ్చినప్పుడు ఏదో సమర్పిస్తాం, ఇది దేవుడు నాకు వసిగిన దానిలో నుండి నిచ్చేటువంటిది, ఇది నా అంతరాత్మకు సంబంధించినటువంటిది. ఈ రోజుల్లో కొద్దిగా మనకున్నటువంటి నిదానంగా సాంప్రదాయాలన్నీ కూడా కొరవడిపోతూ ఉన్నాయి. ఆధునిక యుగంలో ఉన్నాం. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? పండ్లు, ఫలాలు, ఇంట్లో పెరిగినటువంటి మొక్కల నుండి వచ్చినటువంటి ఫలాలు అవన్నీ కూడా తీసుకుని మొట్టమొదటి ఫలాన్ని దేవునికి సమర్పిస్తూ పీఠం దగ్గర పెట్టేవాళ్ళు. అర్పణ సమయంలో దేవునికి సమర్పించి ఇదిగో దానిని దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించేటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో అదేమీ లేదు. మనకు తోచినంత ఏదో కానుక ఆదివారం మనం వేసామా, తర్వాత ఇదిగో మన పని మనం చేసుకున్నామా, లేదా ఏదో ఒక డొనేట్ చేసామా, ఒక మంచి దేవుడు మనకు ఇచ్చినటువంటి దానిలో ఒక మంచి చేయడానికి ప్రయత్నం చేశామా అనేటు చాలా సంతోషం ఇవన్నీ కూడా. కాబట్టి ఇది వ్యక్తిగతమైనటువంటిది. దేవునికి ఇవ్వటం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. మంచి పనికి సహాయం చేయటం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది.
ఇక్కడ ఎవరం కూడాను, ముఖ్యంగా మన కథోలిక శ్రీ సభలో ఎవరం కూడాను ఎవరిని కూడాను బలవంతం చేసి ఇదిగో ఫలానది ఖచ్చితంగా మీరు ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తేనే మీరు దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు అనేటువంటి పోకడ బోధన అనేటువంటిది మన శ్రీ సభలు ఎక్కడ కూడా ఉండదు. ఒక విశ్వాసిలో జీవిస్తున్నటువంటి ఆత్మ దేవుడు ఇచ్చినటువంటి ప్రేరణను బట్టే దేవాలయ అభివృద్ధి కానీ, దేవాలయంలో జరిగే మంచి కానీ, దేవాలయంలో జరిగే పండుగ కానీ, దేవాలయ నిర్మాణాలు కానీ, వీటన్నిటినీ కూడాను ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిలో నుండే నేను ఒక మంచి పనికి సహాయపడుతున్నాను అనేటువంటి ఒక భావన. కాబట్టి ఇది ఎవరి బలవంతం కాదు, ఖచ్చితంగా మీరు ఇది 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 అనే తత్వం ఎక్కడా కూడా లేదు. కాబట్టి ప్రభువు ఆశించేటువంటిది అది హృదయాంతరాలము నుండి. ఈ 2 కాసులు వేసినటువంటి ఈమెను ఎందుకు ప్రభువు అభినందించాడయ్యా అంటే ఆమె పేదరాలు, కానీ దేవునికి ఆమెకు ఇచ్చినటువంటి దానిలో కొంత భాగాన్ని నేను ఇవ్వాలి అని. అంటే ఒక మంచి వ్యక్తి ఏం చేస్తాడంట, దైవిక భాగం ఏంటి, దేవుని యొక్క పనికి, మంచి పనికి, పుణ్యానికి భాగం ఏంటి, నేను బ్రతకటానికి నాకు భాగం ఏంటి, నా కుటుంబం బ్రతకటానికి భాగం ఏంటి, నేను ఇదిగో వచ్చినటువంటి దానిలో ఒక చిన్న సహాయం లేదా పేదవారికి సహాయం చేయటం భాగం ఏంటి అని నిర్ణయించుకుని తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తాడంట. ఇది యూదుల యొక్క సాంప్రదాయం, విశ్వాస సాంప్రదాయం. కాబట్టి ఈమె ఈ 2 కాసులు వేయటం ద్వారా ఈ పేదరికమైనటువంటి జీవితంలో జీవిస్తూనే ఇదిగో దానిలో ఉన్న కొంత భాగాన్ని దేవునికి ఇవ్వాలి అనే మంచి ఉద్దేశం ఉందే, ఆ ఉద్దేశాన్ని చూసి ప్రభువు అభినందిస్తూ ఉన్నాడు. అందుకని అందరి ముందు అందరికంటే ఎక్కువ ఏమేసింది అని చెప్పని ప్రభు అన్నాడు. ప్రేమైన సహోదరులారా, ఇది అంతరాత్మకు సంబంధించినటువంటి విశ్వాసం. కాబట్టి ప్రభు నిన్ను నన్ను మన యొక్క అంతరాత్మను చూస్తున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు, మన ఆలోచనలు గమనిస్తున్నాడు, మన తలంపులను గమనిస్తున్నాడు. మనం ప్రభు కోసం ఏం చేస్తున్నామో ప్రభువు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అంటే మనము ప్రియమైన సహోదరులరా ఇదిగో ఇటువంటి పుణ్యకార్యాలు, మంచి కార్యాలు చేస్తూ ముందుకు కొనసాగాలి. ప్రభు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మాలో నివసించే ఓ పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రములు. ఇదిగో ఈనాడు మేము వినినటువంటి ఈ వాక్యమును బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నువ్వు ప్రేరేపించండి ప్రభు, మంచి వైపు ప్రేరేపించండి, పుణ్యం వైపు నడిపించండి. ఇదిగో మాకంటే దీన స్థితిలో ఉన్నటువంటి వారిని ఆదుకుని మంచి సమాజాన్ని సృష్టించుకునేటువంటి మంచి ఆలోచనలను మాకు ప్రసాదించండి ప్రభు. ఇదిగో మేము ఇచ్చేటువంటిది మీరు మాకు ఇచ్చినటువంటి దానము నుండే తప్ప మా గొప్పతనం నుండి కాదు అన్న సత్యాన్ని గుర్తెరిగి ప్రభు, ఇదిగో మీ పనిలో, మీ సువార్త సేవలో మా వంతు మేము పనిచేసేటువంటి భాగ్యమును, జ్ఞానమును ప్రసాదించమని అర్థిస్తున్నాం. ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.